దేవునికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలండి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 18 వచనమండి. తనకు మొరపెట్టే వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా ఆయన సమీపంగా ఉండే దేవుడండి. మనం మొరపెట్టినప్పుడల్లా మన అవసరతలు తీర్చే దేవుడు. ఎందుకంటే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి మొరపెట్టినప్పుడు ఏలయనగా మరి ద్వితీయోపదేశకాండము 4:7 వచనంలో అయితే ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప దేవుడు ఏ జనమునకు ఏ ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని మరి ద్వితీయోపదేశకాండము 4:7 వచనములో చెప్తున్నారు. నిజమే కదండి. మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండినట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మన దేవుడు అంతా సమీపంగా ఉన్న దేవుడు. మన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, మనం మౌనంగా మరి ఉండి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నిజంగా మన వేదార్థ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు మన యొక్క ప్రతి ప్రార్థన కూడా ఆలకించి మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు కదండి. నిజంగాను ఈ కొద్ది మాటలో దేవుడు దీవించను గాక. ఆమేన్.